హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు పాతకాలం రెసిపీ, అలానే ఎంతో ఆరోగ్యకరమైనది అండి. నేతి మినప సున్నుండలు చేసుకుందాము. సున్నుండలు అనగానే రెడీమేడ్గా మినపగుళ్ళు తీసుకొచ్చి చేసేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటాయి అండి. పిల్లలు పెద్దలు కూడాను ఇవి తీసుకోవడం వల్ల ఇప్పుడు వచ్చే బ్యాక్ పెయిన్స్, నడుము నొప్పులు అలాంటివి రాకుండా హెల్తీగా ఉంటారు. దీనికోసం అయితే నేను ఒక 2 కప్పుల వరకు పొట్టుతో ఉన్న మినపప్పును తీసుకుంటున్నానండి. దీన్ని స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని అట్‌లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయినా వేగాలి అండి. లోన వరకు వేగాలి మినపప్పు అనేది. అప్పుడే టేస్ట్ బావుంటుంది. లేకుంటే పచ్చి పచ్చిగా అంత బాగోదు. దీన్ని ఇలా సిమ్‌లో పెట్టేసేసుకొని వేయించుకుంటూ ఉందాము. ఈలోపు వేరొక స్టవ్ పైన నేను ఒక 1 ½ కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. 2 కప్స్ మినపప్పుకి 1 ½ కప్ తీసుకున్నాను. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ ఇది కరిగితే సరిపోతుందండి. పాకం అవసరం లేదు. బెల్లాన్ని డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చు, కానీ అది ఈవెన్‌గా మిక్స్ అవ్వదు. అందుకే నేను ఇలా చేశాను. మినపప్పు అయితే చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. మంచిగా వేగిపోయింది. అసలు దీని స్మెల్ పట్టే ఎలా వేగిందో చెప్పేయొచ్చండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని నేను కొంచెం రైస్, అంటే ఒక హాఫ్ కప్పు కంటే తక్కువ, ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ తీసుకున్నానండి. ఈ రైస్‌ని దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఉట్టి మినపప్పుతో తీసుకున్నాము అంటే తినేటప్పుడు అది నోటికి అంటేసుకుంటూ ఉంటుందండి. నోటికి చుట్టుకుంటుంది. రైస్ వేసుకున్నామంటే టేస్ట్ బావుంటుంది. అలానే తినడానికి చాలా బావుంటుంది. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. లేకపోతే అటు మరీ మెత్తగా కాకుండా, బరకగా కాకుండా గ్రైండ్ చేసుకుంటే ఇంకా బావుంటుందండి. మీకు మెత్తగా కావాలంటే సివి చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో నేను హోమ్ మేడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న స్వచ్ఛమైన గేదె నెయ్యి వాడాను అండి. ఇలాంటిది యూజ్ చేసామంటే, మన ఇంట్లోనే అన్నీ చేసుకున్నవి న్యాచురల్‌గా పెట్టామంటే మనకి పిల్లలకి పెట్టేటప్పుడైనా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలకి మనం హెల్తీ ఫుడ్ ఇస్తున్నాము అనేసి. నెక్స్ట్ నెయ్యి వేసుకొని ఉండ వస్తుందా లేదా చెక్ చేసుకొని గోరువెచ్చగా ఉన్న బెల్లాన్ని దీంట్లో వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుందాము అండి. మొత్తం అయితే ఈవెన్‌గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు కలర్ చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే మినపగుళ్ళకి దీనికి చేంజ్ ఉంటది. అది కొంచెం వైట్‌గా అనిపిస్తుంది. ఇది చూసారా డార్క్‌గా ఎంత బావుందో. ఇప్పుడు మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజులో సున్నుండలైతే ఇలా చుట్టేసుకుందాము. ఇలా చుట్టుకున్న సున్నుండలు కన్ఫామ్‌గా 1 మంత్ వరకు మనము స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలకైనా, పెద్దలకైనా రోజుకొకటి ఇవ్వండి. ఎనీమియా అలా కానీ, రక్తహీనత లేకుండా, పెయిన్స్ లేకుండా చాలా హెల్తీగా ఉంటారు. తప్పకుండా నా స్టైల్‌లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూడండి.